బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సచ్చిదానందం అనంతాత్మస్వరూపులైన దివ్యాత్మ ఉపనిషత్తు యోగ తత్వోపనిషత్తు 7వ మంత్రం. ఒకసారి మంత్రం చదివిన తర్వాత విషయాన్ని చూద్దాం. అనిర్వాచ్యం పదం వక్తుం నశక్యం తై శురైరపి స్వాత్మ ప్రకాశ రూపం తత్కిం చాత్రేణ ప్రకాశ్యతే. ఈ శ్లోకం యొక్క భావన ఏమిటంటే, శురైరపి, సురలు అంటే ఎవరండి? దేవతలు. అంటే దేవతలు దేవుళ్ళందరికీ కూడా సురులు అని పేరు. సురైరపి అనిర్వాచ్యం పదం వక్తుం నశక్యం తై శురైరపి స్వాత్మ ప్రకాశ రూపం తత్కిం శాస్త్రేణ ప్రకాశ్యతే. దేని గురించి కూడా దేవతలకు తెలదో? ఆత్మ గురించి. ఎక్కడుంది? ఎలా ఉంది? ఆత్మ గురించి మనకి కాదు, మనం ఎవరినైతే పూజించున్నామో వాళ్ళకి కూడా తెలియదు. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? ఉపనిషత్తు. అనిర్వాచ్యం పదం వక్తం అంటే ఆత్మపదం ఏదైతే ఉందో, ఆత్మస్వరూపం ఏదైతే ఉందో, మనం ఎలాగైతే ఆత్మస్వరూపులమై ఉండి మన స్వరూపాన్ని మర్చిపోయి మన చుట్టూరు ఆవహించినటువంటి ఏ శరీరం అయితే వచ్చిందో దాన్నే మనం అనుకుంటున్నాం. దేవతలు కూడా అంతే. దేవతలు కూడా ఏ దేహాన్ని అయితే ధరించారో ఆ దేహమే నేను అనేటువంటి భావంతో ఉంటారంట. అంటే ఇప్పుడు మనం వాళ్ళని పూజిస్తే వాళ్ళు మనం ఒకటేనా? మనకలాగే వాళ్ళకి కూడా తెలియలేదు కనుక వాళ్ళు మనం ఒకటేనా? వాళ్ళకి కొన్ని శక్తులు ఉన్నాయి. వాళ్ళు రామరూపం ధరించారు, మనకు వరాలు కూడా ఇస్తారు. మనం పూజిస్తే పూజలు ఫలాన్ని తీసుకుని మనకి కొన్ని శక్తులను కూడా కలగజేస్తుంటారు. కానీ వాళ్ళకి కూడా తెలియనటువంటి సీక్రెట్ ఏమిటి? ఆత్మ గురించి. ఆత్మ అనేటువంటిది రహస్యమైనటువంటిది. ఎందుకంటే నిష్కళం నిర్మలం శాంతం సర్వాతీతం నిరామయం. దానికి ఆకారం లేదు, శరీరం లేదు. దానికి శరీరం ఉంటే కులము, గోత్రము, జాతి, స్త్రీ పురుష భేదాలు, పుట్టుక, చావు అన్నీ ఉంటాయి. ఆత్మకై లేవు. చేత నిష్కళం అంటే ఏ కళంకము లేదు దాంట్లో, శుద్ధమైనటువంటిది. నిర్మలం, శాంతం, సర్వాతీతం, నిరామయం. అతీతం అంటే సర్వాతీతం అంటే ఏంటండి? మనం సాధనలో కూర్చున్నప్పుడు జ్ఞానేంద్రియాలాగాలి, కర్మేంద్రియాలాగాలి, మనసు ఆగిపోవాలి, శ్వాస ఆగిపోవాలి అంటున్నాం కదా. సర్వాతీతం. ఇప్పుడు అన్నీ తయారైనవి. ఒక ఉపాధి వచ్చింది, మనకి ఒక ఆకారం వచ్చింది, దానికి ఒక అవసరాలు ఉన్నాయి. ఆకలి, దప్పుగా, సుఖము, దుఃఖము, శోకము, మోహము, సాగు, పుట్టుక, ఇన్ని లక్షణాలతో కూడుకున్నటువంటి ఆకారాన్ని పట్టుకుని నేనంటాను. అన్నిటికీ వెనకాల సాక్షి రూపంలో ఉన్నటువంటి ఏ చైతన్యం స్వరూపం అయితే ఉందో అది తదేవ జీవ రూపేణ పుణ్యపాప ఫలేర్వృతం. అదేం చేస్తుంది? కర్మలు చేస్తుంది, పూజలు చేస్తుంది, యజ్ఞాలు చేస్తుంది, పుణ్యకర్మలు చేస్తుంది,
పాపకర్మలు చేస్తుంది, తీర్థయాత్రలు చేస్తుంది, ఇలాగ అనేక అనేక కర్మలు చేస్తుంది. ఏ రూపంలో? తదేవ జీవ రూపేణ, ఈ శరీరమే నేననుకుని శరీర భావంతో కర్మలు చేస్తుంది. ఇప్పుడు ఈ కర్మలు చేసేటటువంటిది ఆ కర్మ ఫలాన్ని అనిపించడానికి మళ్ళీ రావాలి కదా. ఎంతవరకు కర్మలు చేస్తూ ఉంటాడో అంతవరకు కర్మఫలం ఏర్పడుతూనే ఉంటుంది. ఎంతవరకు కర్మఫలం ఏర్పడుతుందో అంతవరకు కర్మఫలాన్ని అనుభవించడానికి ఈ జీవుడికి శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది. ఇలా ఆది నుంచి యుగ యుగాదుల నుంచి కూడా పునరపి జననం, పునరపి మరణం, మళ్ళీ మళ్ళీ వస్తాం, వెళ్ళడం, రావడం, వెళ్ళడం. దీన్నే సంసార సాగరము అంటారు. అంటే ఇప్పుడు ఏది తెలుసుకోవాలి? దేవతలకు కూడా తెలియలేనటువంటి పరమ రహస్యమైనటువంటిది ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞానం, ఆత్మస్వరూపం. అటువంటి ఆత్మస్వరూపాన్ని ఎలా తెలుస్తుంది మనకి? ఎవరికి పడితే వాళ్ళకి తెలదండి. తెలియాలంటే దానికి ఒక గురువు కావాలి. ఒక గురువు ద్వారా దాన్ని తెలుసుకుని దానికి సంబంధించినటువంటి అభ్యాసం చెయ్యాలి. ఇప్పుడు రేపు గురు పౌర్ణమి అంటే సంవత్సరంలో ఒకసారి అట్లా ఒక నెల ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి అంటారు. ప్రతి మాసంలోనే ఏదో ఒక దేవుడికి సంబంధించినటువంటి పూజ ఏయో. అయితే గురువుకి సంబంధించింది కూడా ఒకటి ఉంది. ఒక్కొక్క దేవుడికి ఇప్పుడు వినాయక చవితి వచ్చింది అనుకోండి 9 రోజులు, లేదా దేవి నవరాత్రులు అవి 9 రోజులు. ఇలాగ ఏయో ఒక దేవుడికి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు. ఈ గురు పౌర్ణమి ఉంది కదండి, ఇది ఎన్ని రోజులు పూజ అనుకుంటున్నారు? చాతుర్మాస్యం విన్నారు ఎప్పుడన్నాను మీరు? చాతుర్మాస దీక్ష అంటే నువ్వు జీవుడు కాదురా బాబు, నువ్వు సాక్షాత్తు ఆత్మస్వరూపానివి, దేవుడివి అన్నారనుకోండి. ఏటో ఆయన అలా చెప్తాడు కానీ నేను దేవుడినేటి, నేను పుట్టాను చచ్చాను, నాకు బోడు బాధలు బోడు సమస్యలు భావన మారదు. అలా మారడం కోసం ఏం చేశారంటే 4 నెలలు అంటే ఇప్పుడు ఆషాఢ మాసానికి పౌర్ణానికి ముందు ఏకాదశి కదా, ఆషాఢ మాసం ఏకాదశి. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి నుంచి కార్తీక మాసంలో పౌర్ణానికి ముందు వచ్చే ఏకాదశి వరకు 4 నెలలు చాతుర్మాస్యం అని పేరు. ఈ 4 నెలలు ఇలాగే ఉపన్యాసం చెప్పాలట. ప్రతిరోజు గురు పూజ చేసుకుని ఉపన్యాసం చెప్పుకొని సాధన చెయ్యాలి. మనం ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చేసి గురు పౌర్ణమి జరిపేసుకుని ఏదో గురు పూజ చేసుకుని సత్సంగం చెప్పేసుకుని సాధన చేసుకుని వెళ్ళిపోతున్నాం కదా. ఎన్నాలో 4 నెలలు ప్రతిరోజు గురువును దర్శకుని సత్సంగం చెప్పుకొని సాధన చేస్తే అప్పటికైనా కొంచెం మారుతుందట మనసు. ఎన్ని సంవత్సరాల మటు చెప్పుకుంటున్నామండి మనం? నెలలు కాదు, సంవత్సరాలే. ఆదివారాలు ఇన్నాళ్ళు, ఈ మధ్య మళ్ళీ గురువారాలు కూడా వచ్చినాయి. పూర్వం ఆదివారాలే. అక్కడ కందరాల్లో ఒక ఆశ్రమం, అక్కడేమో గురువారాలు, ఇక్కడేమో ఆదివారాలు, మధ్యలో పౌర్ణాలు. ఇంతలా చెప్పినప్పటికీ కూడా వదిలేస్తే ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడ దాకేందుకు? సత్సంగం అయిపోయి లెగిసిన వెంటనే భార్య లేదా భర్త లేదా పిల్లలో ఉందనో లేదని అంత తలంపుకు వచ్చేస్తుంది కదా. అంటే మనసు ఇలాగా ఎంతకాలం కిందట మారిపోయింది? భౌతికం వైపుకి. యుగాలు, సంవత్సరాలు, జన్మలో కాదు, యుగాలే. ఒక్కొక్క యుగంలోనే కొన్ని 100 సార్లు వచ్చి వెళ్తుంటాడు. అంటే భావన మారిపోయింది. ఇంతకీ చెప్పవలసింది ఏంటంటే భావన మారాలి. ఎలా మారాలి? ఇది అనుకున్నాను నేను, గురువు గారు చెప్పారు ఇది కాదు, అది నేను అని. రామాయణంలో రామచంద్రమూర్తి పేరున్నారా మీరు? ఆయన కూడా చాలా దుఃఖం అనిపించాడండి. ఎప్పుడు? నేను మనిషిని, నేను పుట్టాను,
నేను చనిపోతానని చెప్పేసి. యోగ వాసిష్టం చదివారా? 32,000 శ్లోకాల గ్రంథం అది యోగ వాసిష్టం. అతనికి, బాబు నువ్వు శరీరానివి కాదయ్యా, నువ్వు పుట్టలేదయ్యా, నువ్వు మనిషివి కాదయ్యా బాబు అని చెప్పేసి వశిష్ఠ మహర్షి 32,000 శ్లోకాలతో బోధ చేశాడు. ఆయన 32,000 శ్లోకాలు బోధించడానికి ఎంత టైం పడుతుంది? 4 నెలలు అయిపోతుందా? అవ్వదు. ప్రతిరోజు కొంత 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 చెప్పవలసి వచ్చింది. 32,000 శ్లోకాలు ఈయన ప్రశ్నించటము, ఆయన సమాధానం చెప్పడము, జీవుడు అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, మొత్తం 32 శ్లోకాలు పూర్తి అయ్యేటప్పటికి నాకు జ్ఞానోదయం అయింది. నేను శరీరం అనుకుని పొరపాటు పడ్డాను, నేను శరీరం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అన్నాడంటే. యోగ వాసిష్టం చదవండి, మీకు తెలుస్తుంది. అంటే ఏమర్థమైంది మనకి? ఇప్పుడు ఆ శ్రీరామచంద్రమూర్తికి గుడి కట్టి పూజించడమా మనం? ఎందుకని? అతనికి ఆ జ్ఞానం కలగకపోతే, మనకులాగే మనిషి అనుకుంటే మనం గుడి కట్టి పూజించం కదా. మనం కూడా అంతే, అందరము కూడా తెలియలేదు. ఇప్పుడు గురువు గారు చెప్తున్నారు, నువ్వు ఇది కాదు, నువ్వు ఇది కాదు, నువ్వు అది, నువ్వు అది. అది నాకు ఎలా తెలుస్తుందండి? అది ఎక్కడుందండి? నిన్న చెప్పుకున్నాం మనం ఒక శ్లోకాన్ని, ప్రాణినాం దేహమధ్యేతు చితో హంస సదాశ్వత. మన హృదయంలోని 2 ఉన్నాయండి, 2 వస్తువులు చెప్పాడు ఆయన. ఒకటి శుచి అంటే జారడం, జారనటువంటి స్థితి ఆత్మ. అది మార్పు చెందదు, పరిణామం చెందదు. మన శరీరం పుట్టిన దగ్గర నుంచి పరిణామం చెందుతుందండి. పరిణామం చెందడం వల్ల రూపం మారిపోతుంది. చూడండి, చిన్నప్పుడులాగా లేదు, బాల్యంలో ఒకలాగా, కౌమారంలో ఒకలాగా, యవ్వనంలో ఇంకోలాగా మార్పు చెంది. అంటే పరిణామం చెందితే రూపం మారిపోతుంది, అలాగ మారదు. చ్యుతి అంటే మారదు, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. పరిణామం చెందదు, మార్పు చెందదు, పోవడము రావడము కూడా ఉండదు. అలాంటి దాని దగ్గర ఇంకొకటి ఉందట, ఆమస అంటే శ్వాస. ప్రతి దేవాలయంలోనూ ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవుడికి ఎదురుగుండగా శివాలయంలో అయితే నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడు, పరమేశ్వరుడు ఇద్దరు ఉంటారు, 2 దేవుళ్ళు ఉంటారు అక్కడ. నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి నందీశ్వరుడి కొమ్ముల్లోంచి పరమేశ్వరుని చూసి, ఇప్పుడు నందీశ్వరుని వదిలేసి పరమేశ్వరుని పట్టుకోవాలి. నందీశ్వరుడితో వచ్చేకూడదు. నందీశ్వరుని ముట్టుకుని తాకి అందులోని చూసి ఈశ్వరుడు దాకా వెళ్లకుండా వచ్చేస్తేనా? అట్టి మాదిరికి ఇక్కడ లోపల ఉన్నటువంటి అంశ అంటే శ్వాస. శ్వాసను చూసి వచ్చేకూడదు. ఎక్కడి దాకా చూడాలి? శ్వాస ద్వారా వెళ్ళి ఆత్మను దర్శించాలి. ఆత్మను దర్శించాక శ్వాసను వదిలేయాలి. అంతేగాని ఇంక అదే పనిగా శ్వాస మీద చేసని శ్వాసను చూస్తూ కూర్చుంటే ఏమవుతుంది? కాదు. మరేం చూడాలి? శ్వాసంపట వెళ్ళి లోపల ఉన్నటువంటి శివుడిని దర్శించాలి. నందీశ్వరుని ముట్టుకుని నందీశ్వరుడు కొమ్ముల్లో నుంచి శివుడిని చూసి నందీశ్వరుని వదిలేసి శివుడిని చూడాలి. అలా శివుడిని చూడకపోతే వెళ్ళినందువల్ల కొమ్ముల్లో నుంచి ఏదో చూసి వచ్చేయడం వల్ల ఏంటి ప్రయోజనం? ఏంటి? తెలియాలి కదా, ఎందుకు ఆచారాలు ఎందుకు పెట్టారు, ఎందుకు అలా పెట్టారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ తెలుసుకోవాలి. అలాగే దేవాలయంలో అయితే నందీశ్వరుడు విష్ణాలయంలో కూడా ఉంటాడండి. ఎవరండి ఆయన? గరుత్మంతుడు. ఈయన ఇంకా నందీశ్వరుడు నడిచే వస్తాడు, గరుత్మంతుడు అయితే ఎగురుతాడు. ప్రతి దానికి ఏదో సంకేతం, ఏదో ఆ సంకేతం ఏంటంటే లోపల ఉన్నటువంటి శ్వాస ద్వారా ఆత్మ దర్శించాలి. అదే సోహం. ఈ రకంగా లోపల ఉన్నటువంటి ఎప్పుడు దాకా ఎలా దర్శించాలండి? లోపల ఉన్నవాడు కనపడేదాకానే శ్వాసని మమ్మల్ని ఎలా ఎంతకాలం మట్టి పట్టుకోమంటారండి? ఇలాగా రోజు ఈ శ్వాస మీద శ్వాసం పడి వెళ్ళండి అంటారు. నాకు అంతేనా, ఇంక అంతకంటే ఏమీ లేదంటే అక్కడితోటి ఆపేసి దానితో చూసి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఒప్పుకోవట్లేదు శాస్త్రం, వేదం అంగీకరించడం లేదు. ఎక్కడి దాకా వెళ్ళాలి? సదా సమాధిం కుర్వేత. అంశ మంత్రం అనుస్మరం. అంశ మంత్రాన్ని ఎంతవరకు అనుసంధానం చెయ్యాలి?
సమాధి తిథికి చేరుకునేదాకానే. సమాధి తిథి ఎలా తెలుస్తుందండి మాకు? నాకు సమాధి తిథి కలిగిందండి అన్నారనుకోండి, ఎక్కడ శ్వాస ఆగిందో, ఎక్కడ మనసు ఆగిందో దానికి సమాధి తిథి అని పేరు. సమాధి అంటే సమాధి చేసేయటం కాదు, శ్వాస మనసు ఆగిన తిథికి సమాధి. సదా సమాధిం కుర్వేత అంశ మంత్రం అనుస్మరణ. అప్పుడు దాకా శ్వాసంపడ వెళ్ళాలి, శ్వాసను పట్టుకుని చూస్తూనే ఉండాలి. అలా శ్వాసంపడ వెళ్తే ఆ శ్వాస మనసు ఆగిపోయిన తర్వాత ఏదో దర్శనం అవుతుంది. అది నిర్మలం స్ఫటికాకారం దివ్య రూపం అనుత్తమం. అది నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి, దానికి ఆకారం లేదు, గుణాలు లేవు. అంచేత అది అందరిలోని సర్వభూత చిత్తం దేవం సర్వేశం నిత్యమర్చయేదు. అక్కడి నుంచి ఏం చేయాలండి నిత్యమని? మొదటేమో ఈ రకంగా చెయ్యాలి, ఆ తర్వాత అది దొరికింది కదా, ఇంక దాన్ని వదలకూడదు. అలాగ ఎవడైతే వదలేదో అటువంటి వాడికి కర్మ నశించి జనన మరణ ప్రవాహం ఆగిపోయి మోక్షం పొందుతాడు. దానికి పరమపదము కైవల్యము అన్నారు. అంచేత ఆత్మరూపం తమాలోక్ష, జ్ఞానరూపం నిరామయం. ఈ రకంగా సర్వభూతాంతరాత్మాహం అహమస్మి సనాతన అహం చక్కు దివాతోస్మి స్వే మహిమ్ని సదాచిత సర్వాంతర స్వయం జ్యోతి సర్వాధిపతి రస్మహం సర్వభూతాదివాసోహం సర్వవ్యాపి స్వరాడ. అంటే నిరంతరము చుట్టూ వలయాకారంలో వస్తూ పోతూ పరిణామం చెందుతూ ఉండేటటువంటిది ఏదైతే ఉందో దీనికి ఇలా తిరిగేటటువంటి శక్తి ఎలాగొచ్చింది? లోపల ఉన్న దాన్ని బట్టే. దాన్ని ఆచరించుకుని ఇనుమును మ్యాగ్నెట్ని ఆచరించినప్పుడు ఎలాగైతే కదులుతుందో అట్టి మాదిరిగా లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ యొక్క చైతన్యానికి ఇది చుట్టూరు పరిభ్రమించింది. వస్తూ పోతూ పరిణామం చెందుతూ పుడుతూ సస్తూ ఉంది. అంటే దాన్ని పట్టుకోవాలి. అదన్నిటికీ సాక్షి, సమస్త సాక్షి సర్వాత్మ సర్వభూత గుహాశయ. హృదయం అనే గుహలో ఉంది, దీనికి అంతటికీ సాక్షిగా ఉంది. అది ఉండడం వల్ల ఇది వస్తూ పోతూ తిరుగుతుంది. దాన్ని దర్శించాలి, దాన్ని తెలుసుకోవాలి. అది ఎక్కడ? సర్వేంద్రియ గుణాభాసం. ఇంద్రియాలన్నీ ఆగిపోవాలి. ఇంద్రియాలకి గుణాలు ఉన్నాయి. సర్వేంద్రియ గుణాభాస. గుణాలు అంటే ఏంటండి? ఇప్పుడు శ్రోత్రేంద్రియానికి విషయం శబ్దం గ్రహించటం, చక్షురింద్రియానికి రూపాన్ని గుర్తించటం, త్వగింద్రియానికి శీతోష్ణాలని గుర్తించటం, జివేంద్రియానికి ఋషిని గుర్తించటం, ఘ్రాణేంద్రియానికి వాసనని గుర్తించడం, వీటి గుణాలు అంటారు. సర్వేంద్రియ గుణాభాసం. ఈ ఇంద్రియాలకు అన్నిటికీ కూడా విషయాలు తెలుసుకునే శక్తి ఎలాగొచ్చింది అంటే లోపల ఆత్మస్వరూపం ఉండడం వల్ల. ఆత్మ యొక్క ప్రకాశంతో ఈ ఇంద్రియాలు విషయాలు తెలుసుకుంటున్నాయి. అంచేత ఇప్పుడు ఇంద్రియాల ద్వారా విషయాలు తెలుసుకునేటటువంటి అలవాట్లో మనం ఉన్నాం. ఏ ఇంద్రియాలు ఉన్నాయి? ఇంద్రియాలకు విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంద్రియ విషయాదులు ఇంద్రియాలు ఇప్పుడు సర్వేంద్రియ వివర్జిత. ఆత్మ ఎలా కనపడుతుంది? ఏ ఇంద్రియంతో ఆత్మను సాక్షాత్కరింపజేసుకోవచ్చు? కన్ను చూడగలదా? కంటికి రూపం గుణం, చెవికి శబ్దాల గుణం, జివకి ఋషి గుణం. నాలుగుతో చెప్పొచ్చా? కొన్ని వాక్కుతో దాన్ని పొగడొచ్చా? అయితే మనసుతో దాన్ని ఊహించొచ్చా? సమస్త ఇంద్రియాలు వదిలెత్తే అదే ఉంది. సర్వేంద్రియ వివర్జిత. సర్వేంద్రియాదుల్ని దాటిపోయినటువంటి స్థితిలో ఏ స్వచ్ఛమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి స్వరూపం ఉందో అది అనిర్వాచ్యం. ఎలా చెప్పుతారు? వాక్కుతో చెప్పలేరు, కంటితోటి చూడలేరు. భాష్యం అంటే ఏంటండి? వాక్కు. అనిర్వాచ్యం అంటేనా వాక్కుతోటి చెప్పడం కుదరదు. దేన్నైనా ఏ పదాన్నైనా చెప్పచ్చు. దేన్ని చెప్పగలరు? ఆకారం ఉన్న దాన్నే వాక్కు వశించదు.
ఆకారం లేని దాన్ని వాక్కు ఎలా వశించదండి? వాక్కుకి వశనం కాదు ఆత్మ, ఇంద్రియాలకి వశనం కాదు, ఏ ఇంద్రియానికి తెలియబడదు. అంచేత ఇప్పుడు సాధన ఎందుకు ఇలా కూర్చోబెడుతున్నారు, ఏమవుతుంది, అలా కళ్ళు మూసుకుని అలా శ్వాసం చూసి ఇంకెళ్ళని అంటారు. ఏంటి, చక్కగా ఏ పాటలో పాడుకుంటే, ఏ తీర్థయాత్రలో చేసుకుంటే, ఏ పూజలో చేసుకుంటే దానికి ఏదో ప్రయోజనం ఉంటుంది కదా, ఫలితం ఉంటుంది కదా. ఇక్కడేముంది? ఇక్కడ ఏమీ లేదు. ఉన్నదంతా ఓడగొట్టడమే ఇక్కడ చేసేస్తారు. అక్కడ తగిలించుకున్న దాన్ని వదిలించుకోవడానికి మళ్ళీ రావాలి. ఇక్కడ ఆల్రెడీ బాబు నువ్వు తగిలించుకున్నదే నీకు చాలా అయిపోయింది, దాన్ని మళ్ళీ తగిలించుకుంటా కూర్చుంటే ఎన్ని యుగాలకైనా సరే నువ్వు అలా పుడుతూ చస్తూ ఉండాలి. అంచేది సర్వేంద్రియ స్వాత్మ ప్రకాశ రూపం తత్వం శాస్త్రేణ ప్రకాశితే. శాస్త్రాలు చదివితే తెలదాం, మరి ఎలా తెలుస్తుంది? పాటలు పాడితే తెలదాం, మంత్రాలు చదివితే తెలదాం. మరి ఎలా ఇంద్రియాలు పాటలు పాడాలంటే ఎవరు పాడతారు? స్వాత్మ ప్రకాశ రూపం. మరొకసారి ఆలోచించండి. మీరున్నారన్న విషయం మీకు తప్ప ఇంక ప్రపంచంలో ఎవరికి తెలుసు. ఎలాగా? మీరున్నారని మీకు తెలుస్తుందా? ఎవరన్నా వచ్చి చెప్తున్నారా, బాబు నువ్వు ఉన్నవయ్యని? ఆ ద్వారం కాడ నుంచి వెళ్ళేవాళ్ళంకో వచ్చేవాళ్ళంకో ఒక నమస్కారం అంటే బాబు నేనున్నాను అంటున్నారు అనుకోండి. ఆ వెళ్ళివాడు ఒకసారి ఆగి నకశిక పర్యంతం మనల్ని ఒకసారి చూసి ఆయన కూడా మనకు నమస్కారం పెట్టి వెళ్తారు. ఎందుకని వెళ్ళివాడు కల్లా బాబు నేనున్నాను అన్నారనుకోండి, ఏమనుకుంటాడు అతను? ఇతనికి ఏదో తేడా వచ్చింది, నమస్కారం రా బాబు, సరే ఉన్నావు అని చెప్పేసి వెళ్తుంటాడు. అనా అందరికీ ఉన్నానని తెలుసు. సమస్య ఎక్కడుందో తెలుసా? ఉన్నానన్నప్పుడు ఆగి ఎలా ఉన్నావు అని అడగాలి. మీరు ఎవరైనా సరే నేను ఉన్నానన్నారనుకోండి, ఎవరక్కడ? నేను అంటాడు. చూడండి, నేను చీకట్లో పోతున్నాడండి ఎవడో అలాగా ఆ గట్టంపటాన్ని, మనకు ఆడెవడో తెల్లలేదు, కనిపించలేదు. అప్పుడు మీరు అంటారు, ఎవరక్కడ, ఎవరు బాబు అన్నారండి. అతను ఏమంటాడండి? నేనండి అంటాడు. తెల్లలేదు మనకి. ఇదేంటండి బ్రహ్మాండంగా చెప్పాడు నేనని, ఎందుకు తెల్లలేదు? అప్పుడు ఏమంటారు? నేనంటే అని మీరు మళ్ళీ తిరిగేశారు. అప్పుడు నేను కోటిలింగాల గారిని అంటాడు. కోటిలింగాల గారు అన్నది అతను వాస్తవ పేరు కాదు, వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన శరీరానికి పెట్టిన పేరు. ఏది చెప్పాడు అతను? ఒరిజినల్ గా ఉన్న పేరు ఉన్నట్టుగా చెప్తే మనకు అర్థం లేదు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు చెప్పకైనా మీరండి వెళ్ళండి ఎందుకంటే చీకట్లో పోతున్నారు అంటాడు. ఏమర్థమైంది మనకి? మొట్టమొదటి ఎవరండి అనగానే ఎవరిని చూపించాడు, ఎవరిని చెప్పాడు? అతను తన స్వరూపాన్ని చూపించాడు, తన స్వరూపాన్ని చెప్పాడు. నేనండి. మీరందరూ కూడా ఎవరి మట్టి కాళ్ళే నేను. చూడండి, గుండెల మీద ఏం చెప్తుంటాడండి. ఎప్పుడన్నా విన్నారా? నేను చూశానండి. ఎక్కడ చెయ్యి ఎక్కడ ఎత్తాడా? నెత్తి మీద ఎత్తాడా? కొట్టు మీద ఎత్తాడా? నేను చూశానండి. నేనండి చూసింది. నేనండి విన్నాదే. నేను విన్నానండి, స్వయంగా నేను ఆలకించానండి అంటాడు. చెయ్యి ఎక్కడికి వెళ్తుంది? గుహాశయం. ఆ గుహలో ఉన్న వాడి దగ్గరికి వెళ్తుంది ఈడి చెయ్య. అనుక్షణం గుండ్లు బాదుకుంటున్నాడు. అంటే ఎక్కడున్నావు నువ్వు? మిగతాదంతా ఈ పొనక, నువ్వు ఈ పాత్ర, ఈ శరీరమా? మీకు తెలుస్తులేదా? ఈ శరీరం రక్త మాంసాదులతో కూడిన ఒక కొంప. చర్మము, రక్తము, మాంసము, ఎముకలు, ఇదంతా కూడా మన తల్లిదండ్రుల ద్వారా తయారైంది. వాళ్ళు తిన్న అన్నం నుంచి తయారైంది. ఆ శరీరం ఈ జీవుడికి తగులుకుంది. ఎంత పాపం చేసుకున్నాడో చూడండి, ఎలాంటి శరీరం తగులుకోవటానికి. ఎవడు తగిలించాడండి ఈ శరీరాన్ని జీవుడికి? జీవుడు ఎలాంటి వాడండి? అత్యంత శుద్ధమైనటువంటి వాడు. నిర్మలం స్ఫటికాకారం, శాంతం సర్వాతీతం నిరామయం.
ఇంత అత్యంత శుద్ధమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, నిర్మలమైనటువంటి, నిష్కల్మమైనటువంటి, శాంత స్వరూపుడైనటువంటి తన స్వరూపానికి పాపం చేసుకున్నాడండి? ఇలాంటి తగులుకుంది. తదేవ జీవ రూపేణ, స్వచ్ఛమైనటువంటి సచ్చిదానంద స్వరూపుడు జీవుడు ఎందుకు అయిపోయాడండి? ఇతను జీవుడు అవ్వలేదు. నేను జీవుడు అయిపోయినన్నది భ్రాంతి. ఇతను ఇందులో కలడండి. ఇందులో లోపల ఉన్నటువంటి ఆత్మ శరీరంతో కలదు. శరీరంతో కలిసిపోతే శరీరం పోయినప్పుడు శరీరంతో ఆయన కూడా పోవాలి. ఆయన కలడం, విడిపోయే ఉన్నాడు. ఇది మనకి తెలియాలి. అంటే పదే పదే చెప్పిందే చెప్తున్నాం. తాడులో పాము కనపడింది అనుకోండి, తాడులో పాము ప్రవేశించిందా? కేకలేశం, భయపడ్డం. తాడులో పాము ఉందా? పోనీ పాము కింద ఉందా? అది పైన ఉందా? అది ఆ పక్కన ఉందా? ఈ పక్కన ఉందా? అది తాడులో ఉందా? కదా. మరి అది ఏంటది? భ్రాంతి, భావన. నీ భావన మారిపోయింది. ఎలా మారిపోయింది? నేను పుట్టాను, నాకు అన్ని బాధలే, నాకు అన్ని సమస్యలే, నా భార్య మంచిది కాదు, నా భర్త మంచిది కాదు, మా తల్లి మంచిది కాదు, మా తండ్రి మంచిది కాదు, మా పిల్లడు మంచిది కాదు, మా పిల్ల మంచిది కాదు, నాకు అది బాగోలేదు, నాకు ఇది బాగోలేదు. ఏంటండి? దేన్ని పట్టుకున్నాడు అతను? భ్రాంతి. నీ వైపుకి తిరిగి నీ స్వరూపాన్ని తెలుసుకు చూడండి. అన్నిటికీ ఒకటే, ఒక్క దెబ్బతోటి అన్ని ఎగిరిపోతాయి. పక్షులన్నీ ఎగిరిపోయినట్టుగా టపాకాయ పేల్చారనుకోండి, పక్షులన్నీ ఎలాగ ఎగిరిపోతాయో ఇవన్నీ ఎగిరిపోతాయి. ఏది తెలియాలి? ఆ నేననేది ఏదో తెలియాలి. ఆ నేననేది తెలియకపోవటం వల్ల ఇన్ని అనర్థాలు అనుభవిస్తున్నాడు అతను. ఈ అన్ని అనర్థాలకి మూల కారణం తృష్ణ, లజ్జ, భయం, దుఃఖం, విషాదం, హర్ష, ఏవశ. ఏమేమి వచ్చి పడిపోయి ఇది తగిలించుకుని ఇది నేను అనుకోవడం వల్ల తృష్ణ అంటే ఏంటండి? తృష్ణ ఎంత అనుభవించినా కోరిక తీరకపోవటం. తృష్ణ అంటే కోరిక, ఆశ. ఈ ఊరు రాసి ఇచ్చేస్తే సరిపోద్దా మీకు? అలా పక్కూరో అది కూడా రాసి ఇచ్చేస్తాను. ఆ పక్కూరో చూడండి, వందల వేల లక్షల కోట్లు సంపాదించిన సరే తృష్ణ చల్లారదు. కట్టెల్ని నిప్పులు వేసామనుకోండి, ఏసీకోలు నిప్పు పెద్దదవుతుంది కానీ చల్లారదు. తృష్ణ ఎలాంటిది? ఎలాంటిది? కోరికలు తీర్చి కోలి విజృంభింతానే ఉంటుంది. దాన్ని ఆపాలి అంటే కోరికలను తీర్చడానికి ప్రయత్నించకూడదు, పోగేయకూడదు. ఆ సైటు ఈ సైటు కొనేస్తున్నాం కదండి, ఆ ఎకరాలు ఈ ఎకరాలు పోగొట్టేస్తుంటే ఏమవుతుంది? ఇంకా ఎక్కడున్న సైట్లు ఉన్నాయేమో చూడండి అని చెప్పేసి అందులో వచ్చిన వాళ్ళు అందరినీ తేల్చుకుంటూ ఉంటాడు. ఎందుకని ఆగుతుందా? తృష్ణ భయంకరమైనటువంటి పెద్ద పిశాచి పట్టుకుంది. అదొక పట్టాన చల్లారదు. సంపాదించుకోవాలి అవకాశం దొరుకుతుంది అనుకోండి, ఇంకా 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 అలా పాకిస్తానే ఉంటుంది తృష్ణ. ఇంకొకటి లజ్జ, ఇంకొకటి ఏంటండి? భయం, ఇంకొకటి దుఃఖం. ఈ శరీరాన్ని పట్టుకున్నటువంటి వాడికి నాకు భయం లేదండి అని ఎవరినన్నా అనమానండి. మరి నాకు ఏ బాధ లేదండి, నాకు దుఃఖం లేదండి అని అనమానండి. ఎందుకని? ఈ సహజ లక్షణాలు, విషాదం. ఎంత సంపాదించినా వీడు అనుకున్నట్టుగా జరుగుతులేదు, సంతోషం లేదు, సుఖం లేదు. తృష్ణ, లజ్జ, భయం, దుఃఖం, విషాదం, హర్ష. హర్ష అంటే మళ్ళీ కొంచెం ఏదన్నా కలిసి వచ్చింది అనుకోండి, నాకు ఇంకెవడో సరిపోడు, నా ఎంతటోడు ఎవడో లేడు, నేను అంత తెలివైన వాడిని, బలమైన వాడిని, నేను కనుక ఈ పని సాధించగలిగానని చెప్పేసి ఆనందపడిపోతుంటాడు. ఆ ఆనందం ఏం చెప్పండదు. మళ్ళీ 2-3 రోజులు గడిచేటప్పటికి మళ్ళీ ఇంకోటి వచ్చి పడిపోతుంది. ఇవి నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయి. ఏ వచ
భయం వచ్చిందనుకోండి, ఆ భయం ఎలా స్టాండర్డ్గా ఉండదు. 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ భయం పోతుంది. అట్టి మాదిరిగానే దుఃఖం కూడా అంతే. అది పర్మనెంట్ కాదు, సుఖం కూడా పర్మనెంట్ కాదు. ఏమర్థం అవుతుంది? తృష్ణ, లజ్జ, భయం, దుఃఖం, విషాదం, హర్షం ఇవి మార్పు చెందుతూ ఉంటాయి. పగలు వచ్చింది కదండి, ఉండిపోదు. మరేమవుతుంది? మళ్ళీ రాత్రి వస్తుంది. రాత్రి ఉండదు, మరి ఏమవుతుంటది? అది వెళ్ళిపోతుంటది. ఇలా తిరుగుతూ ఉంటది నిరంతరం. ఏది జోషేది వినిర్ముక్త. నువ్వు ఉన్నావు కదా, నువ్వు అంటున్నావు కదా, ఆ నేనేనేటువంటిది ఏదైతే ఉందో దానికి ఎలాంటి దోషాలు ఉండవు. దీన్ని చూసుకుని దీనికి వచ్చినటువంటి దాని మీద ఆరోపించుకుని నేను బాధలో ఉన్నాను, నేను భయంలో ఉన్నాను, నాకు దుఃఖంలో ఉన్నాను. ఏవే దోషేది వినిర్ముక్త, ఏ దోషాలు లేనటువంటి నీ స్వరూపం మీదకి దీనికి ఉన్నటువంటి దోషాలన్నీ నీ మీద ఆరోపించుకుని నేను పుట్టాను, నేను చనిపోతాను. పుట్టేవా నువ్వు? ఎక్కడ ఏ శాస్త్రం చెప్పింది నువ్వు పుట్టేవని? చనిపోతావా? ఏ శాస్త్రము ఒప్పుకోలేదు. ఎందుకంటే లోపల ఉన్నవాడికి సావు లేదు, పుట్టుక లేదు. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, పుట్టుక, సావు వచ్చిన దానికే. ఒకసారి సరిగ్గా మనసు పెట్టండి. ఇప్పుడు మెలుపులో ఉన్నది కదా మనం, మెలుపులో ఉన్నటువంటి శరీరం స్వప్నంలోకి వెళ్ళేటప్పటికి మాయమైపోయి ఇంకో శరీరం వస్తుంది. స్వప్నంలో నుంచి సుషుప్తిలోకి వెళ్ళేటప్పటికి స్వప్న శరీరం, స్థూల శరీరం రెండు కూడా పోతున్నాయి. ఇప్పుడు హాయిగా సుఖంగా, భలే సుఖంగా నిద్రపట్టేసింది అంటుంటాడు. అక్కడ బాధ లేదు, భయం లేదు, లజ్జ లేదు, ఏమీ లేదు. ఎందుకని? లజ్జ అంటే ఇప్పుడు ఎలా పడుకున్నాడు, ఒంటి మీద గుడ్డ కూడా లేకుండా పడుకుని నిద్రవుతుంటారండి. మరి సిగ్గుంటే అలా పడుకోలేరు కదా. ఆ వస్త్రం పైకి వెళ్ళిపోయినా సరే వాళ్ళకి తెల్లదు. ఇంకా ఎందుకు తెల్లలేదు? ఏమీ ఉండవు ఇంకా. అంటే ఎందుకని? ఆరోపించుకునేవాడు లేడు. ఈ వస్తువు వదిలేసాడు, మర్చిపోయింది. శరీరం పోయింది, మనసు పోయింది. చేత ఈ దోషాలతో కూడుకున్నటువంటి వస్తువును తగిలించుకుని దోష సహితమైనటువంటి వస్తువుని నేను అనుకోవటమే పెద్ద కర్మ. ఇది ఎందుకు అనుకున్నాం ఇలాగ? అసలు ఈ భ్రాంతి ఎందుకు వచ్చింది? ఈ పొరపాటు ఎందుకు జరిగింది? ఈ పొరపాటు జరగడం వల్ల ఏ దోషాలు లేనటువంటి సజీవ కేవలో మత. మతం యొక్క ఉద్దేశం ఏంటంటే, వేదం యొక్క శాస్త్రాల యొక్క ఉద్దేశం ఏమిటంటే, నువ్వు అసలు జీవుడివే కాదు. దీన్ని నేననుకుని నీ మీద భ్రాంతితో కల్పన చేసుకోవటం వల్ల ఆత్మస్వరూపుడమైనటువంటి నీకు జీవుడు అనేటువంటి పేరు వచ్చింది కొత్తగా, అంతే. ఇప్పుడు కాయగూరలు అమ్మే గంపలో నుంచి ఒక్కొక్క కాయగూర తీసి పక్కన పెట్టేసామనుకోండి, అది ఉత్తి గంపే. అందులో బీరకాయలు, బెండకాయలు అన్ని వేసుకుని వచ్చి అమ్ముతున్నారనుకోండి, కూరగాయల గంప అంటాం. ఒకటి తీసేస్తాను, అది కూరగాయల గంప కాదు, ఇంకా ఉత్తి గంపే. అట్టి మాదిరిగా శరీరం దోషాలతో కూడుకున్నటువంటి శరీరాన్ని పక్కన పెడితే అసలు ఈ శరీరంతో కూడుకున్నటువంటి దాన్ని ఆపాదించుకున్నటువంటి భ్రాంతిని సృష్టించింది మనసు. శరీరాన్ని తీయొద్దు, శరీరాన్నే నేననేటువంటి భావన కలిగించేది మనసును తీయండి. మనసును తీస్తే మీకే స్పష్టంగా తెలుస్తుంది మీ స్వరూపం ఎట్టో. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. మనసు అన్నిటికీ మూల కారణం. మనసును జయించడమే. మీరు ఏదేదో డ్యాన్స్ కట్టేసి గంతులు చేసి నాకు ఏదో తెలిసిపోయింది అంటే ఏమీ తేలవడం కాదండి. ఎవరినో తెలియటం కాదు, నిన్ను తెలుసుకో. చేత తస్మాత్ దోష వినాశార్థం ఉపాయం కథయామితే. ఈ దోషాలు నివారణ అవ్వడానికి సంబంధించిన ఉపాయాలు కనిపెట్టు. దానికి ఏ ప్రార్థన చెయ్యాలో, ఏ కర్మ చెయ్యాలో, ఏ పూజ చేయాలో దానికి తెలుసుకో. తస్మాత్ దోష వినాశార్థం ఉపాయం కథయామితే. యోగ తత్వోపనిషత్తు 14వ మంత్రం. ఏమిటా ఉపాయం? తస్మాత్ దోష వినాశార్థం. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి దోషాలు పోవడానికి ఉపాయం ఏంటి? దానికి ఉపాయం 2 ఉపాయాలు ఉన్నాయని చెప్తున్నారండి. ఒకటి యోగహీనం కథం జ్ఞానం మోక్షదం భవతి ప్రభు.
ఒకటి యోగము, ఇంకొకటి జ్ఞానం. విడివిడిగా యోగాన్ని ఎవడైతే చేస్తాడో వాడికి ఈ దోషాల నివారణ కావట. యోగం లేకుండా ఎవడైతే జ్ఞానాన్ని వినడము, చదువుకోవటము, సత్సంగం ఆలకింతాడు, వదిలిపెట్టడు. అన్ని శాస్త్రాల్లో చదువుతాడు, వదిలిపెట్టడు, సాధన చేయడు, ఆడికి ఈ దోషాలు నశించవు. ఒకడు సత్సంగం వినడం, శాస్త్రాలు చదవడు, జ్ఞానం గురించి అస్సలు కొంచెం కూడా తెలియదు, కానీ సాధన మాత్రం బ్రహ్మాండంగా చేస్తుంటాడు. గంటలు 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 కళ్ళు మూసిన అలా కూర్చుండిపోతుంటాడు. ఏం తెలుస్తుంది? అక్కడ ఏమి లేదు, యోగంలో జ్ఞానం లేదు. ఇక్కడ వీడికి జ్ఞానం ఉంది, యోగం లేదు. చూడండి, యోగహీనం పదం జ్ఞానం. జ్ఞానం లేని యోగం కానీ, యోగం లేని జ్ఞానం కానీ మోక్షదం భవతి ధ్రువం, మోక్షాన్ని ఇవ్వదు. మోక్షం పొందాలి అంటే ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, 2 కాళ్ళు ఉండాలి, ఒంటి కాళ్ళతోటి నడలేం, అవునా? అట్టి మాదిరిగా 2 పాదాలు, 4 పాదాలు చెప్తామన్న మనకి. కర్మకాండ, ఉపాసనాకాండ. ముందు ఆవుకు పోల్చి చెప్పారు, ధర్మాలనే 4 పాదాలుగా చెప్పారు. కర్మకాండ, ఉపాసనాకాండ 2 పాదాలు. పాదాలు అంటే కాళ్ళు కాదు, 2 పాదాలు. యోగం, జ్ఞానం వెనకాల పాదాలు. ఈ కర్మకాండ, ఉపాసనాకాండ ఏం చేస్తున్నాయి? మనకి కర్మలు చేస్తున్నాం, ఫలితాన్ని ఇస్తున్నాయి. ఆ ఫలాన్ని అనిపించడానికి ఈశ్వరుడు మళ్ళీ మనకి జన్మనిస్తున్నాడు. మళ్ళీ కర్మలు చేస్తున్నాం, ఆ కర్మ ఫలాలు అనిపించేదాకా శరీరాన్ని నిలబెడుతున్నాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ శరీరం లాగేసుకుంటున్నాడు, మళ్ళీ కొత్త శరీరం ఇస్తున్నాడు. ఇలా ఎన్ని వందల శరీరాల్లో అన్నిసార్లు కూడా మనిషి శరీరం రాదు. చేసిన కర్మ ఫలాలను బట్టి మారిపోతుంటాయి, మనిషో పశువో. కానీ ఏం పొందాలి? ఇక్కడ మోక్షం పొందాలి. యోగోపి జ్ఞానహీనస్తు నక్షమో మోక్ష కర్మణే. కేవలం యోగమే సరిపోదు నాయన, జ్ఞానం కావాలి. కేవలం జ్ఞానమే సరిపోదు, యోగం కావాలి. యోగోపి జ్ఞానహీనత్తు. మీకు పదే పదే చెప్తున్నాను అనమాట. సాధన చేసేటటువంటి వ్యక్తి ఎరుకు కలిగి ఉండాలి. ఎరుకు లేకుండా ఏదేదో చాలా మంది చెప్పేస్తున్నారు. అంటే చదివేసేసి చెప్తున్నారు. చదివేసి చెప్పేది కాదండి. తస్మా జ్ఞానంచ యోగంచ ముముక్షుం దృఢమభ్యసేత్. 2 పాదాలను పట్టుకో, యోగము, జ్ఞానము, జ్ఞానము, యోగం. యోగం చేసేటటువంటి వాడికి తప్పకుండా జ్ఞానం ఉండాలి. జ్ఞానం కలిగినటువంటి వాడు యోగం చేయ. ముందే జ్ఞానం కలిగింది అనుకోండి, నీకు ముందే జ్ఞానం అంటే నువ్వు శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కాదు, ఇంద్రియాలు కాదు, నువ్వు ఆత్మస్వరూపం అంటే నేను ఆత్మస్వరూపాన్ని అంట అని తెలిసిందనుకోండి, అది మోక్షాన్ని ఇవ్వదు. అదేంటండి, నేను దేవుణ్ణండి, అహం బ్రహ్మస్మి అన్నాడు అనుకోండి, మోక్షం వస్తుందా? జ్ఞానం వచ్చేసింది కదా, రావాలి కదా. అప్పుడు మళ్ళీ యోగం చేయాలి. అహం బ్రహ్మస్మి అనే జ్ఞానం తెలలేదు, సాధన గురించే తెలిసింది. ఇప్పుడు మళ్ళీ ఆ జ్ఞానం కూడా కావాలి. అంటే 2 చేత తస్మాత్ జ్ఞానంచ యోగంచ, రెండింటినీ కలిపి ముముక్షు దృఢమభ్యసేత్. నాకు జ్ఞానం తెలిసిపోయింది కదా, చూడండి, అభ్యసేత్తు అన్నాడు కదా, అభ్యాసం చేయమన్నాడండి, దృఢంగా చేయమంటున్నాడండి. ఆ చేసేది ఏదో ఎలాగా సాధన చేస్తున్నాం, ఏదో అలాగే అలాబోలంగా యాదృచ్ఛికంగా ఏదో ఈలు కుదిరినప్పుడు సారి వద్దాలనుకుంటున్నానంటే కుదరదండి. దృఢం అంటే ఏంటండి? బలంగా పట్టుకోవాలి. అందుకనే 4 మాసాలు చాతుర్మాసం ఎందుకు చెప్పారండి? ఈ రోజులో 10 నిమిషాలు, పావు గంట, అరగంట కాదండి. దీన్ని గట్టిగా పట్టేసుకోవాలి, దృఢంగా పట్టేసుకోవాలి. ఎవడైతే దృఢంగా పట్టుకున్నాడో అటువంటి వాడికి అజ్ఞాన సంబంధమైనంత వదిలిపోయి శుద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి తన స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకుంటాడు. అదే మోక్షం. జ్ఞాతం ఏన నిజ రూపం కైవల్యం పరమం పదం. మోక్షం అంటే అది ఎక్కడో వైకుంఠమో, లేదా కైలాసమో, లేకపోతే పాతాళంలోనో స్వర్గలోకంలోనో లేదండి. మరి ఎక్కడుంది? జ్ఞాతం ఏన నిజం రూపం కైవల్యం పరమం పదం.
నీ స్వస్వరూపాన్ని తెలుసుకోవటమే మోక్షం. అది నిష్కళం నిర్మలం సాక్షాత్ సచ్చిదానందరూపకం. ఎవరది? నిన్ను వదిలేసుకుని, నీ స్వరూపాన్ని వదిలేసుకుని ఏదేదో పట్టుకుని సమయం అంతా వృధా పుచ్చుకుని జీవితం అంతా పాడు చేసుకుని ఏదో కీటకంలాగా చిన్న పురుగులాగా చచ్చిపోతున్నాడు. ఎక్కడ చెప్తారు? ఎవరు చెప్తారు ఈ జ్ఞానం? వేదాలలోకి వెళ్ళి ఉపనిషత్తుల్లోకి వెళ్ళి ఎవరికి తెలుస్తుందండి? పూర్వం అసలు మనం అసలు ఈ శాస్త్రాలు ముట్టుకొని ఇచ్చారు వారు కాదు. ఎలా తెలుస్తుంది? అలాంటప్పుడు అర్హతే లేదు, ముట్టుకోవటానికే అర్హత లేదు, ఇంక చదవటానికి ఎక్కడ, ఆ భాష ఎక్కడ, ఆ చదువు ఎక్కడ, తెలియలేదు. ఇప్పుడు తెలిసాక కూడా పూర్వం అలవాటు ప్రకారంగా రాలాపోతున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇలా మరి అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకున్నాం. ఇలాగెంతటితోటే కాకుండా ఇప్పుడు మరి లోపల కూడా జ్ఞానం గురించి తెలిసింది. యోగం కూడా చెయ్యాలి కదా, కొద్దో గొప్ప. ఆ యోగం ఎలా చెయ్యాలో ఏంటో దాని గురించి చూద్దాం. ఏం చెయ్యాలి? ఇలా ఎలా కూర్చున్నాం, ఇలా ప్రశాంతంగా ఎలా కూర్చుని చక్కగా దీన్ని సిమ్ముద్ర అంటారు. ఇలా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణువు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒక్కసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పని ఏమీ అనుకోకుండా చక్కగా ఎలా ప్రశాంతంగా నిటారుగా కూర్చుని లోపలికి దృష్టిని సారించాలి. లోపల చూస్తే ఏం కనపడుతుందండి? నేనున్నాను కానీ నేను ఎలా ఉన్నాను